శుభోదయం. నేను మీ సవ్యసాచి. ఋగ్వేద ఛానల్ మాధ్యమంగా మీతో ఈ పరిచయం చాలా సంతోషదాయకం. వసంతం నుంచి శిశిరం, చైత్రం నుంచి ఫాల్గుణం, పౌర్ణమి నుండి అమావాస్య, అమావాస్య మొదలు పౌర్ణమి. ఎంత అందంగా ఉన్నాయి కదా మన తెలుగు పేర్లు. సంవత్సర కాలంలో ఏ రోజైనా మీరు భగవంతుని ఆరాధించాలనుకున్నప్పుడు ఆ పూజలో అవలంబించాల్సిన ప్రతి ప్రక్రియని ఈ ఛానల్ ద్వారా మీకోసం అందించడం జరుగుతుంది. మన పండుగలు, వాటి విశిష్టతలు, అవి జరుపుకునే విధానాలు మీకు చేరవేయడమే కాకుండా మన ఋషులు మన కోసం అందించిన ఎన్నో అద్భుతమైన తాళపత్ర గ్రంథాలను క్రోడీకరించి మీకు దృశ్యకావ్యంగా అందజేసే ప్రయత్నమే ఈ ఋగ్వేద మీడియా. ఈ సనాతన హిందూ ధర్మానికి, సంస్కృతికి మేము చేసే ఈ ప్రయత్నం చంద్రుడికి ఒక నూలు పోగు. వేరే ఎక్కడ తచ్చాడకుండా ఏకాగ్రతతో మీ పూజకి మేము అందించే ఈ నిఘంటువుకి మీ తోడ్పాటు మాకెంతో అవసరం. ఈ మాధ్యమాన్ని సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సాయం చేస్తారని ఆశిస్తూ మీ ఋగ్వేద మీడియా. ఈరోజు మనం శివరాత్రి విశిష్టతను తెలుసుకుందాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైంది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుణ్ణి పూజిస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువైన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం చదువుకుంటే మంచిది. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో, చింతనలలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. శ్రీకాళహస్తి, హనుమకొండ, వేములవాడ, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, మహానంది, కీసరగుట్ట, ద్రాక్షారామం, భీమేశ్వరం, క్షీరారామం, కాళేశ్వరం వంటి అనేక శైవ క్షేత్రాల్లో శివరాత్రి మహావైభవంగా జరుపుకుంటారు. ప్రతి శివభక్తుని హృదయంలో వేదనాదాలు, ఋత్విక్ మంత్రాలు వినిపిస్తాయి. ప్రతి ఎదలో శివనామం ప్రతిధ్వనిస్తుంది. అభిషేక మంత్రాల నమక చెమక స్వరసుఖం కోరుకుంటాయి చెవులు. అడుగడుగునా నందీశ్వర ప్రబంధగణాలు కోలాహలం, సంభ్రమాశ్చర్యాలను కురిపిస్తాయి. శివుని పూజించడానికి కేవలం చిత్తశుద్ధి ఉంటే చాలు. వేదాలు, ఋగ్వేద మంత్రాలు రానక్కర్లేదు. శ్రీకాళహస్తిలో శివునికి పూజలందించే ఏనుగు, పాము, సాలెపురుగు మోక్షాన్ని పొందాయి. ఏ వేదం చదివి సాలెపురుగు, ఏ శాస్త్రం చదివి ఏనుగు, ఏ పురాణాలు చదివి సర్పాలు మోక్షాన్ని చేరుకున్నాయో, శివదీక్షాపరులైన భక్తులతో శ్రీశైలంలో భక్తి ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. ఈ శివరాత్రి నాడు శ్రీకాళహస్తి, మహానంది, శ్రీకాళేశ్వరం వంటి ప్రసిద్ధి పొందిన క్షేత్రాలే కాక ప్రతి గ్రామంలోని శివాలయాల్లో పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉంటాయి. శ్రీశైల క్షేత్రంలో ఒకరోజు ఉపవాసం ఉంటే ముక్తి కలుగుతుందని చెబుతూ ఉంటారు. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అని అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. ఇప్పుడు ఆ గుణనిధి కథ విందాం.
భక్తులంతా పూజల్లో ఉపవాసాల్లో మునిగి ఉంటే అదే సమయాన గుణనిధి గుడిలో ప్రవేశించి అపహరణ కోసం ఎదురు చూస్తూ రాత్రంతా జాగరణ చేశాడు. క్రమంగా చీకటి పెరగడం వల్ల ఏమీ కనిపించక అక్కడ గుడిలోని ప్రమిదను సవరించి వెలుగు కోసం చమురు వేశాడు. అక్కడ అంతకుముందే నివేదింపబడిన ప్రసాదాన్ని ఆకలి కొన్న గుణనిధి స్వీకరించాడు. సమయం చూసి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. కానీ అందరూ మేల్కొని కొట్టడం చేత చనిపోయాడు. అంతలో శివదూతలు యమదూతలు వచ్చారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. గుణనిధి చెడు ప్రవర్తన కలవాడని, పాపాలు చేయడం వల్ల నరకలోకానికి తీసుకుపోతామని దూతలు వాదనకు దిగారు. శివదూతలు అతడు శివభక్తుడు, రాత్రంతా జాగరణ చేశాడు, దీపారాధన చేశాడు, దేవుని ప్రసాదం స్వీకరించాడు, భజనలు కీర్తనలు వింటూ జాగారం చేయడం వంటి సుకృతాల వల్ల చోరునికి ముక్తి లభించిందని వాదించి శివ సాయుధ్యం ఇప్పించారు. కనుక శివరాత్రి జాగరణ మానవ జీవితాలను కష్టాల నుండి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలను కురిపిస్తుందనే నమ్మకం కుదరడం వల్లనే ప్రతి శివాలయంలో శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తన్మయత్వంతో జరుపుకుంటాం. అది సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తున్నాం. ఈ మాధ్యమాన్ని సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సాయం చేస్తారని ఆశిస్తూ మీ ఋగ్వేద మీడియా.